నమస్కారం, ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక 1000 రూపాయల లోపు యూస్ఫుల్ టెక్ గ్యాజెట్స్ మళ్ళీ సెకండ్ అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ కూడా అవే చూసాం. ఈ వీక్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. లాస్ట్ వీక్ ప్రొడక్ట్స్ అయితే కావు. సో ఫస్ట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటరీ టెస్టర్. దీని ప్రైస్ వచ్చేసరికి 299 రూపాయలు ఉంది. ఇది ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే, మీకు ఇంట్లో మనం బ్యాటరీస్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. AA కానీ AAA బ్యాటరీస్ కానీ ఇట్లాంటివి మీరు యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ బ్యాటరీస్ కూడా యూస్ చేస్తుంటారు, 9V బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ లైఫ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి. చాలామందికి రిమోట్స్లో టీవీ రిమోట్లు వీటిలో బ్యాటరీలు వేస్తూ ఉంటారు. అది అయిపోయిందా లేదా అని కొద్దిగా ఉంటుంది అనమాట. బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటారు. సో దానికి ఈ గ్యాడ్జెట్ అయితే ఉపయోగపడుతుంది. ఇదేం లేదు, జస్ట్ మీరు ఏదైతే AAA కానీ AA బ్యాటరీ తీసుకొని ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ సైడ్స్ ఉంటాయి కదా, జాగ్రత్త చూసుకోండి. మైనస్ ఈ బాటమ్కి వస్తుంది, ప్లస్ వస్తే టాప్కి వెళ్తుంది. ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేస్తే మీకు ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది. ఇక్కడ రీడింగ్ మీకు వోల్ట్లో చూపిస్తుంది. ఇదే రీడింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ మీకు రీడింగ్స్ అయితే ఉంటాయి. సో ఏ రీడింగ్ ఉంటే మీకు బ్యాటరీ గుడ్, లో పవర్, రీప్లేస్మెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే మీకు గుడ్ అంటే 1.5 వోల్ట్ నుంచి 1.28 వోల్ట్ మధ్యలో ఉంటే గుడ్ అనమాట బ్యాటరీ. ఇది 1.5 వోల్ట్ బ్యాటరీస్ ఇవి, AAA కానీ AA బ్యాటరీస్ ఇవి. ఇది చూసుకోవాలి, ఫస్ట్ బ్రాకెట్ చూసుకోవాలి మీరు. అండ్ లో పవర్ వచ్చేసరికి 1.27 వోల్ట్ నుంచి 1.15 వోల్ట్ ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ పవర్ 1.15 వోల్ట్ కంటే తక్కువ ఉంటే మాత్రం రీప్లేస్ చేయాలన్నమాట. అట్లా మీకు ఇక్కడ రీడింగ్ బట్టి బ్యాక్ సైడ్ ఈ బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు. 9V బ్యాటరీ వస్తే టాప్లో పెట్టాలి. టాప్లో మీరు ఇట్లా పెడితే మీకు ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది. దాని ప్రకారం మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఒకవేళ 7.5 అట్లా ఉందనుకోండి, లో పవర్లో ఉన్నట్టు. 9V ఉంటే మీకు గుడ్లో ఉన్నట్టు. అండ్ రీప్లేస్ చేయాలంటే బిలో 6V మీకు రీడింగ్ చూపిస్తే మాత్రం రీప్లేస్ చేయాలి బ్యాటరీని. సో ఇట్లా మీకు ఇది చూపించే రీడింగ్ బట్టి మీరు బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఇది యూస్ఫుల్ గ్యాడ్జెట్, 299 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. మొత్తం ప్రొడక్ట్స్ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి ఇది పోర్ట్రానిక్స్ బ్రాండ్ నుంచి. ఇది ఒక వాల్ ఛార్జర్ అని చెప్పొచ్చు. దీన్ని నార్మల్గా మనకి ఇప్పుడు బాక్స్లో చాలా ఫోన్స్ చూస్తే బాక్స్లో చార్జెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, అడాప్టర్స్ అయితే. దానికి సపరేట్ మీరు ఆల్టర్నేట్ చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా టాప్ ఎండ్ బ్రాండ్స్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఓన్లీ మీకు Type-C to Type-C కేబుల్ కానీ, లేకపోతే Type-A to Type-C కేబుల్ కానీ, Type-C to లైట్నింగ్ కేబుల్ కానీ ఇట్లాంటివి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇది మీకు రెండు రకాలు ఉపయోగపడుతుంది. Type-A పోర్ట్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు Type-C to Type-C కేబుల్ ఉన్న దాన్ని ఛార్జింగ్ పెట్టవచ్చు. Type-A to Type-C కానీ, Type-A to మైక్రో USB కానీ ఇట్లాంటి కేబుల్స్ ఉన్నా కానీ దాన్ని మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు. రెండు ఒకేసారి ఛార్జింగ్ పెట్టాలని కానీ పెట్టవచ్చు. అండ్ ఇది మీకు క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్తో కూడా వస్తుంది. సో మీకు 18W అవుట్పుట్ ఇస్తుంది. సో 18W అవుట్పుట్తో మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఇది యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు. ఎవరైనా ఛార్జ్ అడాప్టర్ కోసం చూస్తుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు బాక్స్లో అడాప్టర్ ప్రొవైడ్ చేయకపోతే, లేకపోతే మీకు ప్రొవైడ్ చేసిన అడాప్టర్ పాడైపోయినా కానీ తక్కువ బడ్జెట్లో మీరు చూస్తుంటే ఇది 425 రూపీస్ ఉంటుంది. ఆల్వేస్ మీకు ఏమన్నా మీ ఫోన్ అడాప్టర్స్ మీరు తీసుకోగలిగితే తీసుకోండి. ఆల్వేస్ రికమెండబుల్. మీ ఫోన్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్, అది మీకు దొరికితే తీసుకోండి. లేదా తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే అప్పుడు మీరు థర్డ్ పార్టీ వాటిని చూడొచ్చు. పోర్ట్రానిక్స్ ఇవి కూడా మీకు మంచి బ్రాండే. మీరు దీన్ని చెక్ చేయాలని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రింగ్ లైట్, టిక్ టాక్ లైట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లైట్, ఏదైనా అనుకోవచ్చు మీరు. సో ఇది మీకు బాక్స్లో ఈ రింగ్ లైట్ వస్తుంది. ఇక్కడ మీకు మొబైల్ మౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది అటాచ్మెంట్. ఇక్కడ నుంచి మీరు మొబైల్ మౌంట్ చేయొచ్చు దీనిలో. అండ్ నెక్స్ట్ మీకు ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ మీరు లైట్ ఇంటెన్సిటీని పెంచడానికి తగ్గించడానికి ఉపయోగపడతాయి. ప్లస్ పెంచడానికి, మైనస్ తగ్గించడానికి 10 లెవెల్స్లో మీరు ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ మీరు ప్రెస్ చేస్తూ పోతే ఇక్కడ చూడొచ్చు పెరుగుతూ పోతుంది ఇంటెన్సిటీ. ఇట్లా మీకు ఒక 10 లెవెల్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఇంత వస్తుంది. అండ్ లైట్ ఆపేసి చూపిస్తే ఇక్కడ చూడొచ్చు మీకు కంప్లీట్ లైట్, డార్క్ రూమ్లో మీరు యూస్ చేయాలన్నా కానీ మీకు ఇంత లైటింగ్ అయితే వస్తుంది. ఒక మీరు వీడియో ఎట్టని రికార్డ్ చేయాలంటే. మిడిల్లో మీకు 2 యారో బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మీకు లైట్ కలర్ చేంజ్ చేయడానికి. ఇది మీకు 3 కలర్స్లో వస్తుంది. ఒకటి ఇది వైట్, ఇది వచ్చేసరికి వామ్, ఇది వచ్చేసరికి కోల్డ్. సో వామ్, కోల్డ్, వైట్ కలర్, ఈ 3 కలర్స్లో మీకు లైటింగ్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన లైటింగ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ దీనిలో బాగా నచ్చింది. ఇది మనం కంట్రోలింగ్ చేయొచ్చు, చిన్న రిమోట్ లాగా ఇచ్చారు. అండ్ ఇది తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 399 రూపాయలు చేసి 400 రూపాయలు దీని ప్రైస్ అయితే. సో ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి ఇది మినీ వ్యాక్యూమ్ క్లీనర్. ఒకవేళ మీరు కీబోర్డ్ డస్ట్ని అంటే మీకు ఇరకపోయి ఉంటాయి కదా లోపల, అట్లాంటి వాటిని క్లీన్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 859 రూపాయలు ఉంది. ఇది 2 AA బ్యాటరీస్తో రన్ అవుతుంది. 2 AA బ్యాటరీస్ మీరు నార్మల్ బ్యాటరీస్ యూస్ చేస్తే మాత్రం బ్యాటరీలు మార్చుకుంటూ ఉండాలి. రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది ఇది మీకు. అండ్ దీనిలో మీకు బాటంలో డస్ట్ కంపార్ట్మెంట్ ఉంటుంది, పుష్ బటన్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి ఇట్లా అంటే మీకు
ఈ కంపార్ట్మెంట్ బయటకు వస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే డస్ట్ ఇది కలెక్ట్ చేస్తుంది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు మీరు సుకుమారంగా యూజ్ చేస్తే మాత్రం డస్ట్ అయితే ఇది కలెక్ట్ చేయట్లేదు. రఫ్గా యూజ్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేసి మీరు తిప్పితే ఫాస్ట్గా అప్పుడు మీకు డస్ట్ని అయితే ఇది కలెక్ట్ చేస్తుంది. సో ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే దీనికంటే మీరు ఒక క్లాత్ పెట్టుకొని తుడుచుకోవడం బెటర్ నన్ను అడిగితే మాత్రం. సో ఇదైతే ఒక గ్యాడ్జెట్, చిన్న వ్యాక్యూమ్ క్లీనర్. మనం ఏదన్నా చిన్న టేబుల్ కానీ మీ డెస్క్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఆన్ చేయడం వచ్చేసరికి ఇక్కడ మీకు బటన్ ఉంటుంది, ఇట్లా అంటే ఆన్ అవుతుంది, ఇట్లా అంటే ఆఫ్ అయిపోతుంది. దీని ప్రెజర్ అంతా ఇవన్నీ మనకేం తెలియవు. చిన్న డస్ట్, చిన్న పార్టికల్స్ ఇట్లాంటివి అయితే ఇది లాగేస్తుంది బాగానే. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నాకైతే మాత్రం దీనికంటే మీరు ఒక క్లాత్ మీద తుడుచుకుంటే ఇంకా మీకు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ మీరు కలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది కీబోర్డ్ మౌస్ గురించి అడుగుతున్నారు. గేమింగ్ కీబోర్డ్ మౌస్ కావాలంటే మాత్రం ఇది మీకు మంచి కోంబో. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ కీబోర్డ్ ఇది కొద్దిగా 1000 రూపాయల కంటే ఎక్కువే ఉంటుంది. 1000 రూపాయల లోపు అని చెప్పేసి మీ టైటిల్ చూస్తుంటారు. ఇది 1190 రూపాయలు అట్లా ఉంటుంది. ఇది ఒక గ్యాడ్జెట్. సో ఇది మీకు గేమింగ్ థీమ్లో ఎవరైనా కీబోర్డ్ మౌస్ కావాలనుకుంటే మాత్రం ఇది బాగా సెట్ అవుతుంది మీకు. ఫస్ట్ దీనిలో కీస్ అయితే చాలా బాగున్నాయి. మీకు యూజ్ చేసేటప్పుడు మీకు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది కీస్. అండ్ RGB లైటింగ్తో వస్తే ఇక్కడ లైట్ మీరు కంట్రోల్ బటన్ పక్కనే లైట్ సింబల్ ఉంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేస్తే లైట్ అయితే మీకు 3 డిఫరెంట్ కలర్స్లో లైటింగ్ అయితే వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. మీరు లైట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే కలర్స్ మీకు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక త్రీ టైప్స్ కలర్స్ మీకు వస్తూ ఉన్నాయి. ఒకవేళ లైట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లైట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు లైట్ ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా కీబోర్డ్ లైట్. అండ్ దీని బాటంలో రిస్ట్ ప్యాడ్ కూడా ఉంటుంది, గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఇది కీబోర్డ్ అయితే బాగుంది. అండ్ కింద మనకి ప్యాడింగ్ కూడా బాగుంది. ఇది జారిపోదు, ఇట్లా మూవ్ అవ్వదు, స్టిఫ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మౌస్ కూడా మీకు బాగుంది. ఇది మీకు మౌస్లో నాకు నచ్చింది థ్రెడ్ టైప్లో వస్తుంది వైరింగ్. దీనిలో వస్తారు కీబోర్డ్లో ఇది కూడా థ్రెడ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇది PVC కేబుల్తో వస్తుంది. సో ఇది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది కీబోర్డ్ విషయానికి వస్తే. 2 USB టైప్ అయితేనే వస్తున్నాయి. మీరు పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ మీరు కనెక్ట్ చేయొచ్చు. మౌస్ విషయానికి వస్తే మౌస్ మీకు రబ్బర్ ఫినిష్లో వస్తుంది. మీకు ఇక్కడ వీల్ అండ్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఇవి DPI అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ కూడా ఉన్నాయి. గేమ్ ఆడేటప్పుడు మీకు ఇవి ఉపయోగపడతాయి. DPI మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెన్సిటివిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లెవెల్స్లో ఇక్కడ మీకు మొత్తం లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ లెవెల్స్లో మీరు DPIని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మౌస్లో. ఇవి కూడా మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసరికి 1190 రూపీస్ అయితే ఉంది. ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ గ్యాడ్జెట్స్ అయితే. వీటిలో మీకు నచ్చిన గ్యాడ్జెట్ ఏంది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ దగ్గర ఏమన్నా మంచి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయా అవి మన వాళ్ళకి చెప్పాలనుకున్నా కానీ వాటి గురించి కింద డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. లింక్స్ ఏమైనా ఉంటే పెట్టండి, అవి కూడా మేము చెక్ చేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.